అతను బైక్ మీద గెలుస్తాడు సార్. బైక్ వాళ్ళు లేడీస్ Salame, cut! God, Kande, yes! God, Bajan, yes! श्रीमान, आपके निरीक्षण के लिए God हाजिर है. God, Kande, yes! God, sentry खड़े रहो. बाकी God, सज्जन. सलामी, yes! God, Kande, yes! God, Bajan, yes! కొంచెం జరుగుతారా? టెన్ మంత్స్ కండక్ట్ సార్. చాటరాయిలో కొట్టారు సార్. చంద్రపూడిలో టౌన్లో రోడ్డు ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ ఆఫీసు మరియు లక్కవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. బేసిక్గా ఇక్కడ ఏమీ లాండ్ ఆర్డర్ ఇష్యూస్, మేజర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. జనరల్ క్రైమ్ ఉంది. అప్పుడప్పుడు కొన్ని మర్డర్స్ అవి జరుగుతున్నాయి. అది కూడా ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తున్నారు. ఈ మధ్య కూడా ఒకటి మర్డర్ కేసులో లైఫ్ కన్విక్షన్ తీసుకుని వచ్చారు ఇక్కడ. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి కేసెస్ అంటే
కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్, అంటే ఎక్కువ విట్నెస్ లేకుండా ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న అక్రమ సంబంధాల వల్ల కానీ అటువంటి మర్డర్స్ ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేసి, టెక్నికల్ ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే భవిష్యత్తులో శిక్షలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా జిల్లాలో ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఎస్పీ గారు బాగా అమలు చేస్తున్నారు. అంటే విట్నెస్ని ఇటువంటి కేసులు, అంటే ఏ కేసుల్లో అయితే విట్నెస్లు బాగా చెప్తారో ముందే వాళ్ళని పిలిచి విట్నెస్కి బ్రీఫ్ చేసి పీపీ గారితో మాట్లాడి కోర్టులో కూడా సాక్ష్యాలు కరెక్ట్గా ప్రవేశపెట్టడం వల్ల శిక్షలు బాగా పడుతున్నాయి. నిన్న కూడా చూస్తే మీరు ఒక 10 ఏళ్ల బాలికని ఏలూరులో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎదురుగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్ ఇంట్లోకి ఆడుకోవడానికి పిలిచి ఆ అమ్మాయిని ఆ డాక్టర్ సెక్సువల్గా అసాల్ట్ చేశాడు. ఆ కేసులో కూడా నిన్న 20 సంవత్సరాలు శిక్ష ఏలూరులో పోక్సో జడ్జి గారు శిక్ష విధించారు. సో ఇట్లా కోర్ట్ మానిటరింగ్ స్ట్రెంథన్ చేసి ఇటువంటి కేసెస్ అన్నింటినీ, ఎస్పెషల్లీ మహిళల మీద నేరాలు జరిగే నేరాలని, చిన్నపిల్లల మీద జరిగే నేరాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షలు పడేటట్టుగా జిల్లాలో తర్వాత రేంజ్లో కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా టెక్నాలజీ వినియోగంలో ఏలూరు జిల్లా చాలా ముందుగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం కానీ, ఇంకా వేరే CCTVs, ఫేషియల్ రికగ్నిషన్ కూడా వాడి ఈ రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో ఈ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టారు. దానివల్ల ఈ పాత నేరస్తుల ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా కెమెరాస్లో ఉంటాయి, డేటాబేస్లో ఉంటాయి. మొన్న కూడా రైల్వే స్టేషన్లో ఒక దొంగ వేరే జిల్లా నుంచి ఎక్కడో వైజాగ్ పోతున్నాడు. పోతుంటే ఏలూరు రైల్వే స్టేషన్లో వాడు జస్ట్ మనిషిని తాగుదామని వాడు అక్కడ దిగాడు. దిగితే వెంటనే ఆ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలో వాడి ఫోటో గుర్తుపట్టి ఆ దొంగ ద్వారా దొంగని CCTV అలర్ట్ చేసింది. సో వాడిని వెంటనే పట్టుకోవడం వల్ల చాలా దొంగతనాలు, టెంపుల్ అఫెన్సెస్ అన్నీ డిటెక్ట్ చేశారు. సో ఆ విధంగా విస్తృతంగా ఏలూరు జిల్లాలో టెక్నాలజీని ఎస్పీ గారు అమలు చేస్తున్నారు. వారు భవిష్యత్తులో ఇంకా బాగా చేసి ప్రజలకి ఈ టెక్నాలజీ ద్వారా ప్రజలకి క్రైమ్ డిటెక్షన్, క్రైమ్ నేరాల ప్రివెన్షన్కి మేము ట్రై చేస్తామని తెలియజేస్తున్నాను. తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి కూడా మేము చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్ ఏలూరు జిల్లాలో కొద్దిగా రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ కొద్దిగా, ఎందుకంటే మనకి గ్రీన్ఫీల్డ్ హైవేస్, తర్వాత కొత్తగా మనకి జంగారెడ్డిగూడెం ఏరియాలో హైవేస్ వచ్చాయి. పాత రోడ్ని హైవేస్గా మార్చడం వల్ల అక్కడ మనకి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని మనము ఈ గత 3 సంవత్సరాలుగా 2023, 24, 25 గత 3 సంవత్సరాలుగా జరిగిన యాక్సిడెంట్స్ డేటా అంతా అనాలిసిస్ చేసి ఏలూరు జిల్లాలో 26 బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగిందండి. అంటే తరచూ ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్న స్పాట్స్ని గుర్తించాము. మనం చింతలపూడి మెయిన్ సెంటర్ని ఒకటిని బ్లాక్ స్పాట్గా గుర్తించాము. ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో చూస్తే మీరు ఈ నేషనల్ హైవే 516D, దీని మీద మనకి అన్నీ కూడా అక్కడే ఈ హైవే మీదనే ఎక్కువ జరుగుతున్నాయి. తాడ్వాయి విలేజ్, జాలేరు బ్రిడ్జ్, వేగవరం విలేజ్, ఇటువంటి చోట్ల ఈ హైవే మీదనే ఎక్కువ మనకి రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో వీటిని ఇంకోటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి చింతలపూడిలో ఫాతిమాపురం క్రాస్ రోడ్స్, ఇక్కడ కూడా ఎక్కువ అంటే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉన్న ప్లేస్. ఇంకోటి ధర్మాజిగూడెము కోనే చెరువు, ఈ ప్రాంతంలో కూడా మనకి ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయండి. సో ఈ విధంగా బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. వీటిని రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్లో పెట్టి కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి ఆ బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ రెక్టిఫై చేసి 2026లో మళ్ళీ అదే బ్లాక్ స్పాట్స్లో యాక్సిడెంట్స్ జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ రెడ్యూస్ అవుతాయని. ఆల్రెడీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కానీ, నైట్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ చెకింగ్ కానీ, స్టాప్ వాష్ అండ్ అంటే ముఖం వెళ్ళే వెహికల్స్ని ఆపి మంచినీళ్ళతోటి వాళ్ళ ముఖాలు కడిగించి పంపిస్తాం. సో నిద్రపోయే వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉంటారని ఇటువంటి కార్యక్రమాలను చేయడం వల్ల కొద్దిగా రోడ్ యాక్సిడెంట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది.
భవిష్యత్తులో ఒక ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి అట్లీస్ట్ ఒక ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే 10% రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. అతను గంజాయి కూడా మీరు చూశారు, నిన్న కూడా జంగారెడ్డిగూడలో దాదాపు ఒరిస్సా నుంచి తీసుకెళ్తున్నాం ఒక 500 కేజీల గంజా పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఈ గంజా అంతా కూడా మనకి ఈ తెలంగాణకు బార్డర్ ఉండడం వల్ల ఈ ఏరియాలో మనకి సాగు అంతా పోయిందండి. మన ఏపీలో ఎక్కడ ఇప్పుడు సాగు జరగట్లేదు, అంతా కూడా ఒరిస్సా నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ 2-3 రోజుల నుంచి కూడా ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటే అందరూ ఒరిస్సా నుంచి బైరల్పూర్ నుంచి అక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు. మనకు బయట ప్రాంతాలకు వెళ్ళడానికి ఇదొకటే హైవే మనకి. తెలంగాణ పోవాలంటే అటు డైరెక్ట్గా తమిళనాడు, ఇంకా హైదరాబాద్ పోవాలంటే అటు మన రాజమండ్రి మీద, ఏలూరు మీద డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. సో ఎక్కువగా ట్రాన్స్పోర్ట్కి మన రోడ్స్ని వాడుతున్నారు. అంటే అందుకే పెద్ద మొత్తంలో మనకి గంజాయి దొరుకుతాం. అంటే లోకల్గా వినియోగం బాగా కంట్రోల్ అయిపోయింది. ఎక్కడ కూడా దొరికినా కూడా చాలా తక్కువ కేసులు దొరుకుతున్నాయి. ఎందుకంటే లోకల్ యూజర్స్ మీద వాచ్ పెట్టడం, వాళ్ళందరి మీద నిఘా పెట్టి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాచ్ పెట్టడం. ఈరోజు కూడా చూస్తే మీరు ఆపరేషన్ వజ్రప్రహారం అని చెప్పి మా డీజీ గారి ఆదేశాల మీద చేసి కొంత ఎత్తున కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ అన్నీ చేయడం జరిగింది గంజాయి గురించి. సో ఇటువంటి కార్యక్రమాలు చేసి గంజాయి బాగా తగ్గుముఖం పట్టిందండి. భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నిర్వహించడానికి ట్రై చేస్తాం. సరే, గతంలో